హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్నానండి నాటుకోడి పులుసు, రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి. అది కూడా కుక్కర్ లో చేస్తున్నాను. కుక్కర్ లో చేసినా గానీ కుండలో చేసినంత టేస్ట్ వస్తుందండి. నేనేమేం మసాలా వేసి చేశాను, ఎలా చేశాను అనేది వీడియోలో చూపించేస్తాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో గిని నాటుకోడి పులుసు వేసుకొని తిన్నారంటే గిన సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తినాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇలా వైట్ రైస్ లేక కానీ రాగి ముద్దలే కానీ నాటుకోడి పులుసు చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మేము చేసే విధానంలో చేస్తే గిన తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 3/4 kg నాటుకోడి తీసుకున్నానండి. అన్ని సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. శుభ్రంగా దీన్ని ఒక 3 సార్లు బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు ఏమేస్తాయో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఈ సైజు కొబ్బరి, ఈ సైజు అల్లము, ఒక 5 లవంగాలు, ఈ సైజు కొద్దిగా దాల్చిన చెక్క, పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని చిన్నగా తరుక్కొని వేసేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక 50 గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలా. 50 గ్రామ్స్ అంటే ఒక 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుందండి. నాటుకోడి పులుసుకి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్తేనే అది టేస్ట్ వస్తుంది బాగా. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా వేయించుకోవాలా. వేయించుకొని ఇందాకడికి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి పులుసుకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఎప్పుడే గానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులో మనం ఇప్పుడు కుక్కర్లో చేసుకున్న కుండలో చేసినంత టేస్ట్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను రాళ్ల ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేను 1 స్పూను రాళ్ళ ఉప్పు వేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా అంతా మొత్తం కలిపేసుకున్నాక ఈ విధంగా రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ విధంగా అంతా మొత్తం బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలానంతా ఇప్పుడు వేసుకోవాలా. ఇప్పుడు ఆ మసాలానంతా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలా. నేను అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. అన్ని ఒకటేసారి వేసి కూడా కలుపుకోవచ్చు, కాకపోతే అంత టేస్ట్ రాదు. మనం ఇది కుండలో చేసుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో అలా చేసుకుంటాం కాబట్టి కుండలో అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అన్ని వేసుకుంటామండి. అందుకే అదే విధంగానే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఒక 2 నిమిషాలు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. అప్పుడు ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలా. 1.5 స్పూను కారం వేసుకుంటున్నానండి నేను. మీరు ఇంకా కొద్దిగా బాగా కారం తినే వాళ్ళు ఉంటే 2 టేబుల్ స్పూన్లు అయినా పడుతుంది దీనికి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ ముక్కలకి ఇదంతా బాగా పట్టాలా. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాలు ఒక 2 చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. చాలా మంది చికెన్ లెక్ టమోటాలు వేసుకోరు, కాకపోతే మేము వేస్తామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి వేసుకొని ఈ టేస్ట్ మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా టమోటాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ లెగ్ పీసులు బాగా అడ్డం వస్తున్నాయండి కలపడానికి. ఫస్ట్ దీనిలోనే తినేయాల. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలా. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 7-8 విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలా. ఒక 8 విజిల్ ఇచ్చినా గానీ ఏం పర్వాలేదండి, బాగా మెత్తగా ఉడుకుతుంది.
విజిల్ పెట్టుకొని ఒక 8 విజిల్ ఇచ్చేయాలి. దీనికి 8 విజిల్ వచ్చేసిందండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందో కదా, బాగా ఉడికిపోయిందండి. మామూలు ఈ కోడిలో కూడా ఈ పుంజు కోడి అయితేనే ఇన్ని విజిల్ ఇచ్చుకోవాలండి. అదేగిన పెట్టనుకోండి ఇన్ని విజిల్ ఇచ్చే అవసరమే లేదు, త్వరగా ఉడికిపోతుంది. అది ఒక 4 విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పుంజు కోడి అయితేనే మనము 8 విజిల్ ఇచ్చేసుకోవాలా. చూడండి పర్ఫెక్ట్ గా మనకి రసం కూడా సరిపోయింది. ఇంతేనండి. చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము. టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. అదేమో గాని మన ఇంట్లో ఇలా చికెన్ గాని మటన్ గాని చేసినప్పుడు భలే ఆకలేస్తుందండి మాకి. మీలో ఎంతమందికి ఇలా ఆకలేస్తుందో తెలియదు. ఒకవేళ మీకు కూడా సేమ్ ఇలా వేస్తే కామెంట్స్ లో చెప్పండి. చూసారా చూస్తూనే మనకి నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇది వైట్ రైస్ లేకే ఇష్టం అండి. ఇట్లా నాటుకోడి పులుసు చేసినప్పుడు రాగి ముద్ద గాని వైట్ రైస్ గాని చాలా ఇష్టము. ఈ విధంగా వైట్ రైస్ చేసుకొని ఈ నాటుకోడి పులుసు వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, అద్రిపోతుంది. చూస్తున్నారా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ముక్కలు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. లేట్ చేయకోకుండా మీరు కూడా ఈ ఫుల్ వీడియోని చూసేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఈ ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా టేస్ట్ అయిన నాటుకోడి పులుసుని చేసుకొని దయచేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్ లో చెప్పండి. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు బాయ్.